ఈస్ట్ సైడ్ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది సార్, ఈస్ట్ కూడా డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చారన్నారు. ఆల్రెడీ ఈస్ట్ వైపు ఏ ప్రాంతాలు మంచి ఫ్యూచర్ ఉంటుందండి? ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి? సార్ అదే గౌరెల్లి అనే ప్రాంతం మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. విజయవాడ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ ఉంటుంది దాంట్లో. అక్కడ 15,000కి అమ్ముతుంది ప్రజెంట్. సిటీ అంటే ఇన్సైడ్ ఉంటుంది హైదరాబాద్కి, అవుటర్ రింగ్ రోడ్లో. అక్కడ 15,000కి అమ్ముతుంది. కానీ అవగాహన లేక పబ్లిక్ పోవట్లేదు అటు. ఓకే, అంటే అంత వెస్ట్ సైడు, సౌత్ సైడు, నార్త్ సైడ్ వెళ్తున్నారు. ఈస్ట్లో కొంచెం గ్రోత్ తక్కువ ఉంది. బట్ ఫ్యూచర్కి గ్రోత్ అంటే ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ అటు సైడ్ వస్తున్నారు, తక్కువ బడ్జెట్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్ అయినా విల్లాస్ అయినా 1-2 కోట్లకి విల్లాస్ వస్తుంది ప్రజెంట్. ఆడ 200 గజాలు 300 గజాల్లో ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ లుక్ మారింది, కస్టమర్స్ బిల్డర్ లుక్ మారింది. ఇప్పుడు అక్కడ విల్లాస్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఎగ్జిట్ నెంబరు దగ్గర ఉంటుంది వాటికి. ఇంకోటి ఆ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ సిటీకి దగ్గర ఉంటుంది. ఎల్బీ నాకు జస్ట్ 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. 10-12 కిలోమీటర్స్ చాలా మంచిది కదా సార్. ఎగ్జిట్ నెంబర్ అవుటర్ రింగ్ రోడ్ సిటీకి దగ్గర ఉన్నట్లు కదా. అక్కడ నుంచి బొంగళూరు గేట్ వరకు గ్రోత్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకో 10 yearsలో మీరు అన్నట్లు సిటీలో ర్యాండమ్గా ఆ ఏరియా పెరుగుతుంది. సిటీకి ర్యాండమ్గా పెరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు 100% చేయొచ్చు. 10 yearsలో ఆల్మోస్ట్ అది 200% పెరుగుతుంది. ఓకే, గ్యారంటీ 200% పెరుగుతాయి ఆ ఏరియాలో. అంటే పర్టికులర్ ఏరియా అని కాకుండా ఆ ఏరియాలో రేటు తక్కువ ఉన్నాయి అవుటర్ రింగ్ దగ్గర ఉండడం వల్ల. అంటే చాలామంది అంటే కొంచెం ఆ ఏరియా ఒకప్పుడు మాస్ ఏరియాలో ఉండేది, దానివల్ల చాలామంది కొనలేదు. ఇప్పుడు ఆ మాస్ ఏరియా అంతా మూవ్మెంట్ లేదు, అయిపోయింది మూవ్మెంట్ వాళ్ళది. అంతా అప్గ్రేడ్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఉప్పల్ సైడ్ కూడా ఒక్కసారిగా ఇంత భూమి రావడం కారణం ఏంటండి? లాస్ట్ 5 years నుంచి ఒకప్పుడు ఉప్పల్ సైడ్ ట్రిపుల్ బెడ్రూమ్ 7,000-8,000కి వచ్చింది ఒక 5 years బ్యాక్. అవునండి, ఇప్పుడు అది 25,000 అవుతుంది. ఏంది ఒక్కసారిగా అటు? నేను గత 18 years నేను ఉప్పల్ రామంతపూర్ ఏరియాలో ఉంటాను. నేను రామంతపూర్లో ఉంటాను. అప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఉప్పల్ చౌరస్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉప్పల్ దాటి ఎవరు ముందుకు పోయేవాళ్ళు కాదు. కరెక్ట్. 1,000-2,000 రూపాయలు పెడితే బ్యాచులర్ అంతా అక్కడ ఉండేవాళ్ళు. అంటే కొంచెం మిడిల్ క్లాసు లేక అవుట్ సైడ్ నుంచి 4,000 పెడితే సింగిల్ బెడ్రూమ్ వచ్చేది. ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీస్ అన్నీ అక్కడ ఉండేది. అరే వద్దులే మనం ఉండేది అని. ఒక్కసారి ఏమైపోయిందంటే ఈ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ గుట్టని కొంచెం కాంపిటీషన్లో తీసుకొచ్చి హైదరాబాద్కి ఈక్వల్గా తీసుకురావడం వల్ల గ్రోత్ కొంచెం ఆ సిటీస్ అక్కడ నుంచి సూర్యాపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ అంతా మైగ్రేట్ అయ్యారు. ఒకటి ఇన్ఫోసిస్కు కొంచెం గ్రోత్ పెరిగింది. రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్లు ఆ ఏరియాలో మాదారం ఐటీ అని ఒక ఐటీ పెట్టారు. 2,000 ఎకరాలు పెడుతున్నారు. అది అనౌన్స్మెంట్ జరిగింది, చాలా రోజులు ల్యాండ్ పూలింగ్ కూడా అయింది. ఒకవేళ ఇన్ కేస్ అది డెవలప్మెంట్ అయితే ఏంటి అనే ఉద్దేశం కూడా చాలా మంది ముందు వెళ్తున్నారు అక్కడ. సో ఫైనల్గా వరంగల్ హైవే ఏంటి? వరంగల్ హైవే కూడా దూసుకుపోతుంది. వరంగల్ ఖమ్మం ఇవన్నీ ఇటు వరంగల్ అసలు హైదరాబాద్లో కలిసిపోయిందంత ఇది వచ్చేసింది. అట్లా ఏం లేదు సార్. వరంగల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినాను. మళ్ళీ పల్లెటూరులో ఇల్లు ల్యాండ్ కొనమడం ఎంతవరకు కరెక్ట్? వరంగల్ వచ్చి హైదరాబాద్ సిటీలో కలుస్తుందా? కలవదు. అక్కడ సిటీలో కలుస్తుంది. సార్ అంటే ఏడిపోయిన మధ్యలో నేను చెప్పాను కదా, బీబీ నగరు అక్కడ వరకు ఆ నియర్ ప్రాంతం వరకు ఉంది. ఇప్పుడు టెంపుల్ తప్ప ఆ ఏరియాలో గ్రోత్ ఏముంది? కాలేజీలు ఏమున్నాయి, అక్కడ స్కూల్స్ ఏమున్నాయి? అక్కడ జనరల్ పబ్లిక్ అంత బీ గ్రేడ్ ఎంప్లాయీస్ ఉండే ఏరియా. వాళ్ళ థాట్స్ ఎంతవరకు ఉంటుంది? మన ఇంట్లో మనకున్న ఉన్న ఇల్లు నీట్ చేసి పెట్టుకుందామని కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త మార్కెట్ క్రియేట్ చేయలేడు అతను. అలాంటప్పుడు అంటే నా దృష్టిలో ఆ ఏరియా ఇంకో 20 years పట్టుద్ది. సో సెలబ్రిటీస్ అంతా సినిమా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎనీ సెలబ్రిటీస్ కొంచెం డబ్బున్న వ్యక్తులు కూడా శంకర్పల్లి వైపే చూస్తున్నారు మొత్తం. దాదాపు ఒకప్పుడు రిచెస్ట్ ప్లేస్ ఏదంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. కానీ ఇప్పుడు అది మారిపోయింది. కోకాపేట 100 కోట్లు మనం చూసాము. ఇక ఫ్యూచర్లో అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. వికారాబాద్ వరకు ఛాన్స్ ఉంది సార్. అది వికారాబాద్ వరకు ఎండే ఛాన్స్. శంకర్పల్లికి అంత డిమాండ్ ఏంటి? శంకర్పల్లికి ఎందుకంటే బిగ్ ఇండస్ట్రియలిస్టులు అంతా ఇన్వెస్ట్మెంట్ ముందు అక్కడ పెట్టి ఉన్నారు. ల్యాండ్స్ పొలిటికల్ లీడర్స్ అక్కడే తీసుకొని ఉన్నారు. ఓకే, త్రిభువన్జీ ఉండడం వల్ల ఆ మధ్యలో ఏరియా అంటే డెవలప్మెంట్ జరుగుతుంటే వాళ్ళ ఏరియాని డెవలప్మెంట్ జరుగుతుందని ఇంటెన్షన్లో కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ ల్యాండ్ పూల్ చేసి పెట్టుకున్నారు. అది వికారాబాద్ వరకు ఇప్పుడు ఆ మూవ్మెంట్ జరిగింది. పెద్ద ఒకప్పుడు మేడ్చల్ సైడ్ రిసార్ట్లు ఉండేవి. ఇప్పుడు రిసార్ట్లు అన్ని ఇటు సైడ్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారా ఈ 5 yearsలో? ఎందుకు వచ్చాయంటే విలాసంతమైన బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు అటు సైడ్ జరుగుతున్నాయి. మీరు అన్నట్టు సిటీ సెంటర్లో పొల్యూషన్ కావడం వల్ల, రానిపోవడం డిస్టర్బెన్స్ రావడం వల్ల అటు సైడ్ వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. వికారాబాద్ వరకు ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా వెళ్ళిపోయారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికి వెళ్తున్నారు, రోజు ఒకరు మైగ్రేట్ అవుతా ఉన్నారు. ఇటువైనా సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఎటు కనెక్టివిటీ అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది అందరికి. ప్లస్ పాయింట్ అయింది. హైదరాబాద్కే ప్లస్ పాయింట్ అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే బూమ్. గత 20 years బ్యాక్ ఎలా ఉందనేది ఏం లేదు. ఈ 20 years గవర్నమెంట్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి పెద్ద ప్రామాణికంగా తీసుకున్నారు. వాళ్ళ గవర్నమెంట్కి ఇది ఒక ప్రమాణం అని, సొంత ఖర్చులతోటి అవన్నీ వచ్చేస్తానని చెప్పి రీసెంట్ అనౌన్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ ఇవన్నీ కూడా. కానీ మంచిదే సార్. రీజనల్ రింగ్ రోడ్ అనుకున్నట్లు వాళ్ళు అనుకున్నట్లు అక్కడ స్మార్ట్ టౌన్స్ క్రియేట్ చేయగలిగితే గవర్నమెంట్ అందరికీ హ్యాపీ. ఇది ఆసియా ఖండంలో అతి పెద్దది అంటే కదంటే నిజమే. అవును సార్.
320 కిలోమీటర్లు రీజనల్. ఇప్పుడున్న మనకు ఈ అవుటర్ రింగ్ రోడ్ తిరగడానికి టైం సరిపోవట్లేదు. అది వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఉంచుకొని ఎంత గ్రోత్ పెరుగుతుందో. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ నుంచి అలా వచ్చి సిటీలోకి వస్తారు, అంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుద్ది. అన్ని వెహికల్ సిటీకి రావాల్సిన అవసరం లేదు. ఇన్నర్ వాళ్ళు ఇప్పుడు మెట్రో రింగ్ అని వేశారు, అంటే సారీ రైల్ రింగ్ వేశారు, కొత్త రైల్ రింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అక్కడ వెహికల్స్ అక్కడ వరకు అయిపోతాయి, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లా ప్రతి సిటీ వాళ్ళు అనుకున్నట్లు ఆ సిటీకి మేజర్ సిటీకి ఇంటర్ సిటీకి మధ్యలో చిన్న టౌన్ క్రియేట్ చేయగలిగితే అది చాలా మంచిది. మీది వ్యవసాయ కుటుంబం కాదు సార్, జనరల్ ఫ్యామిలీ. సో చాలామంది ఇప్పుడు హైదరాబాదు ఒకప్పుడు అంటే ఒక 50 కిలోమీటర్ పరిధిలోనే ఉండేది సిటీ మొత్తం కూడా సార్. ఎంత తీసేసుకున్నా 50 కిలోమీటర్ పరిధిలోనే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ప్లాట్లు వేసేస్తున్నారు సార్. వ్యవసాయ భూములు అనేది ఈ చుట్టుపక్కల ఫ్యూచర్లో కనపడవు అని చెప్పి అంటున్నారు సార్. ఇలా అయితే సార్ ఏంటి పరిస్థితి? దానికి ఎంతమంది ఫామ్ ల్యాండ్ అనేది దానికోసం ఉంచాలి. ఫామ్ ల్యాండ్ అయితే ఎందుకంటే మీరందరూ లేఅవుట్ చేసే గవర్నమెంట్ లాభం ఉండదు అనుకుంటున్నారు. పర్యావరణం కూడా ఎంత ఎఫెక్ట్ ఉంది. అందరూ మాస్టర్ ప్లాన్ వేసుకుంటే హెచ్ఎండీ లేఅవుట్ వేసుకుంటే పోతే డీసీ లేఅవుట్ వేసుకుంటే అందరూ చెట్లు పెంచడానికి ఛాన్స్ లేదు. ఏదో రోడ్ పక్కన 2 చెట్లు పెంచుతున్నారు. అదే ఫామ్ ల్యాండ్ అయితే 15 ఏళ్ళు అయితే కనీసం చెట్టు అయితే పెంచుతారు కదా. ఆ చెట్టు శ్రీగంధం చెట్టు కానీ ఇంకే చెట్టు, ఆ చెట్టు వల్ల భూమి కూడా మంచిగా జరుగుతుంది కదా. దాన్ని గవర్నమెంట్ కూడా తీసేయడానికి ఛాన్స్ లేదని నా ఇంటెన్షన్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే శ్రీగంధం చెట్లు టేకు చెట్లు అని చెప్పి చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. జరుగుతూనే ఉంది. ఏంటి దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? అసలు నిజంగా అది దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే చాలామంది శ్రీగంధం చెట్టు అంటే చెట్టు ఊహించుకుంటున్నారు. నీకేం ప్రామాణికంగా ఎవరు అప్రూవల్ ఇచ్చారు? చెట్టుకు సంబంధించి పర్సన్ ఎవరు, దాన్ని మెయింటైన్ చేసిన పర్సన్, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఎవరు, ఆ డాక్యుమెంట్ మీరు చూస్తున్నారా? చెట్లు పెడతాను, దాని శ్రీగంధం పెట్టే బదులు ఫ్రూట్స్ చెట్టు పెట్టిన కస్టమర్ నమ్ముతాడు. అరే ఫ్రూట్స్ మా చెట్టు మంచి నూనె చూసిన చెట్టు, శ్రీగంధం చెట్టు అంటే మంచి నూనె ఎప్పుడు చూడలేదు, ఎవరు పెంచాక చూడలేదు. ఇప్పుడు దాని గవర్నమెంట్ లైసెన్స్లు ఇస్తుంది, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మ్యాంగో ట్రీ అనుకో సార్, ప్రతి ఇంట్లో కామన్ ఉంటుంది. వేప చెట్టు ఇంట్లో కామన్ ఉంటుంది. ఇంకేవో ఫ్రూట్స్ అనుకో, జామ చెట్టు అనుకో, మన ఇంట్లో కామన్ ఉండేవి. దాన్ని పెడితే ఎవరు నమ్మగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ 2 సిస్టమ్లు కొత్త తీసుకొచ్చి శ్రీగంధం ఆస్ట్రేలియన్ టీకా అని చెప్పి తీసుకొచ్చారు. దాని గురించి వాటికి రైట్స్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది? వాటి మీద అవగాహన ఎంతవరకు ఉంది? పబ్లిక్ అడ్వైజర్ పెట్టుకొని ముందుకెళ్ళటం కరెక్ట్. అడ్వైజర్ ఉండాలి, లీగల్ అడ్వైజర్ కూడా ఉండాలి. ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఏంటి? మీరు వచ్చి 5 years అవుతుంది అన్నారు. ప్రజల్లో ఎంతవరకు మార్పు వచ్చింది ఈ ఆఫర్స్ మీద? ఫ్రీలాన్స్ ఆఫర్ నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే బిల్డర్కి అవసరానికి ఫ్రీలాన్స్ అమ్ముకుంటాడు, కస్టమర్ కూడా ఆ రేటుకి వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఫ్రీలాన్స్ చేయడానికి కూడా గవర్నమెంట్ దానికి ఒక రూల్స్ ఇస్తే బాగుంటుంది నా ఇంటెన్షన్. అంటే దాన్ని కూడా ఒక జీవో చేసి నువ్వు చేయకపోతే ఆ డబ్బా ఫ్రీలాన్స్ ఆఫర్లో చాలా మంది గతంలో చాలా మంది మోసపోయిన ఉన్నారు. రోజు ఒకటి వస్తుంది. ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది కానీ ఇంకా జరుగుతుంది. సో నేను దాని గురించి చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా ఫ్రీలాన్సింగ్ కోసం ఒక సపరేట్ ఒక ఆప్షన్ తీసుకొని ఈ ఫ్రీలాన్సింగ్ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా అందులో ఉంచాలి. నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు తీసుకొని వాడుకున్నట్టు ఇవ్వాలి. ఇప్పుడు రేర్ అలా ఉందో ఫ్రీలాన్స్ కోసం ఒక యాక్షన్ తీసుకురావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి స్వతహాగా ఇప్పుడు ల్యాండ్లార్డ్స్ ఏమైనా సార్, ల్యాండ్లార్డ్స్ బిల్డర్ కన్నా ఎక్కువ షేర్ అయిపోయారు. వాళ్ళు మార్కెట్ రేటుని బట్టి అమ్ముతున్నారు. సో బిల్డర్గా ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదు, ఫైనాన్స్కి వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొచ్చే బదులు కస్టమర్ కస్టమర్ ₹2 తీసుకుంటే దాన్ని హ్యాపీ అవుతాడు, ఇంకో 2-3 చెప్తాడు అనే ఉద్దేశంలో ఫ్రీలాన్స్ సేల్స్ అవుతున్నాయి. కానీ చీటింగ్ జరుగుతుంది. ఆ చీటింగ్ జరగకూడదు అంటే గవర్నమెంట్ కూడా ఈ ఫ్రీలాన్స్ మీద ఒకటి, ఫామ్ ల్యాండ్ మీద ఒక కొత్త జీవో క్రియేట్ చేయాలి. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి ముందు మనం కూడా చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఫ్రీలాన్స్లో అయితే తొందరపడి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. సో 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ముందుకెళ్తేనే ఖచ్చితంగా ఇక్కడ మోసపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి కూడా మార్కెట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్లో కలుద్దాం.